తీసుకున్నారండి? తీసుకుంటే తీసుకోవచ్చు, నాకైతే తెలియదు, పేపర్లో కూడా రాదు. యా సరే, ఇప్పుడు గతంలో జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి కొలికిపూడి ఏమన్నారు ఒకసారి చూద్దాం, కంటిన్యూ చేద్దాం డిబేట్ని. ఒకసారి ఏమన్నారు చూసి కంటిన్యూ చేద్దాం. నేను ఆంధ్రజ్యోతి రిపోర్టర్ కి ఛాలెంజ్ చేస్తున్నా. మీరు ఏదైతే గ్రావెల్ ఫోటో పేపర్లు వేసారో అక్కడికి వెళ్దాము, దమ్ముంటే అది 100 రోజుల్లో తీసిన ఫోటోనా, జగన్ పాలనలో తీసిన ఫోటోనా ఛాలెంజ్ చేస్తున్నా. జగన్ పాలనలో తీసిన ఫోటోలు వేసి ఇసుక తోలుతున్నారు, గ్రావెల్ తోలుతున్నారు రాసే వాళ్ళకి ఓపెన్ ఛాలెంజ్. యా సరే, అదే ఆయన గతంలో ఒక ఇన్సిడెంట్ మీద మాట్లాడింది. బాలకోట గారు ప్లీజ్. మ్యూట్లో ఉంది సార్ మీ ఆడియో. బాలకోట గారు. నవీన్ గారు వినిపిస్తున్నారు? యా ఇప్పుడు మాట్లాడండి. అదే ఇప్పుడు సీని గారి మాటలు మీరే వింటున్నారు కదా సార్. ఇప్పుడు మేము పాత్రికేయులమే. నేనే ఒక వార్త రాశాను అనుకోండి, పాత పుట్టు అంటే పాత పుట్టు అయిపోద్దా, కొత్త పుట్టు అయితే కొత్త పుట్టు అయిపోద్దా? అంటే ఆయన చెప్పింది వినాలా? ఇప్పుడు నేనే విలేకరణ అంటే రాస్తే ఏం చేస్తారు? ఇప్పుడు మీరే రాశారు, లేదా మీరు టీవీ డిబేట్ పెట్టారు, ఏమండి తప్పు అని అన్నారు. తాటాకులు కడితేలండి, తాటాకులు కడితే నష్టపోయేది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు నష్టపోతారు. నీ సొమ్మేం పోయింది? 52 రోజులు జైల్లో ఉంది చంద్రబాబు నాయుడు గారు. చస్తామా బతుకుతామని రాష్ట్రం 5 ఏళ్ల పరిపాలనలో యుద్ధం చేసింది. మీకు ఏదైనా తప్పు జరిగితే, మీ తప్పు లేదనుకుంటే మీ దానికి సంబంధించిన వివరాలు ఉంటాయి కదా, చెప్పుకోండి. మీరే చర్యలు తీసుకునే లెక్కైతే స్టేషన్లు ఎందుకు? తిరువూరులో మూసేయండి స్టేషన్లో, పోలీస్ స్టేషన్ ఎందుకు, రెవెన్యూ శాఖ ఎందుకు? మీరే చెయ్యండి. దీన్ని అంటారు అంటే నేను ఇంత పరుషంగా అంటే ఆయన మీద నాకేం గ్రడ్జి లేదు సార్. జరిగిన విషయం గురించి మాట్లాడుతున్నాము, ఏం జరిగింది, ఏం జరుగుతున్నాయి అనే విషయాల మీద డిస్కస్ చేస్తున్నాం. నవీన్ గారు, నేను 96లో మనం ఓవరాల్ గా ఒక్కరి విషయం గురించే కాదు కదండి సత్యమూర్తి గారు, మనం మాట్లాడుతున్నది ఈ జరిగిన అన్ని విషయాల మీద మాట్లాడుతా ఉన్నాం. ఒక్కరు కాదు, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే వారి హస్బెండ్ విషయం కావచ్చు, రామ్ ప్రసాద్ రెడ్డి గారి భార్య ఇన్సిడెంట్ కావచ్చు. నవీన్ గారు, నేను 96లో వార్త రాస్తే దేవినేని వెంకటరమణ నన్ను ఇంట్లోకి తీసుకెళ్లిపోయి చంపేస్తానని రివాల్వర్ పెట్టి బెదిరించాడు. చంపితే చంపుకోమనే వార్తలు రాశాం, భయపడలా. 96లో, ఈ రోజు కూడా కాదు. రాస్తారండి, విలేకరులు రాస్తారు, విమర్శలు చేస్తారు, ప్రతిపక్ష విమర్శ చేస్తుంది, ఇంకొకళ్ళు విమర్శ చేస్తారు. విమర్శ చేస్తే కొట్టుకుంటూ పోతారా ఏంటి? సరే, ఇంకొక విషయం ఎమ్మెల్యే అనేది ఇంకొక విషయం ఉంది సార్ శ్రీనివాస్ గారు. ఒకటి